సంగారెడ్డిలో మీడియా మిత్రులందరినీ కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఇందులో కొంతమంది పాత మిత్రులు ఉన్నారు, కొత్త మిత్రుల్ని ప్రెస్ మీట్ తర్వాత పరిచయం చేసుకుంటారు. వేగంగా మారుతున్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిణామాలని గమనంలోకి తీసుకున్నట్లయితే 2-3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో కొంతమంది గతంలో గుజరాత్ ఎన్నికలప్పుడు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు కొందరు జంజాలు వేసుకొని తిరిగినట్టు ఈ 2-3 రోజుల నుంచి కొంతమంది ఈ రాష్ట్రంలో మేమే నికార్స్ అయినటువంటి హిందువులం అని చెప్పి ఒక కొత్త దుకాణం మొదలుపెట్టేటువంటి కార్యక్రమాన్ని పెట్టింది. ఎందుకు ఇంతకాలం తర్వాత వాళ్ళకి హిందూ అనేటువంటి పదం, హిందూయిజం అనేటువంటి పదాలు గుర్తుకొచ్చినాయి అనేది ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని మనం ఎన్లైటన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కరీంనగర్ సభ తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఆ రోజు అడిగిన అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల ఆకాంక్ష ఈ దేశంలో రామ మందిర నిర్మాణం. ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా అయోధ్యలో రామ మందిరం విషయంలో మీ ఆలోచన ఏంది, మీ పార్టీ వైఖరి ఏంటి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దానికి నిన్న నిజామాబాద్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం, అయోధ్యలో రామ మందిరం రాజకీయ పార్టీల అంశం కాదట. యాగం చేయొచ్చు, యాగపురుషునిగా అవతారం ఎత్తొచ్చు, భోగాల కోసం యాగాలు చేయొచ్చు, అవసరాల కోసం వైజాగులు పోవచ్చు, రాజయోగాలు, రాజయాగాలు, రాజసూత యాగాలు ఎందుకు సారు మరి ఇవన్నీ? అవి కూడా వాళ్ళే చేస్తారు కదా. మీరు చెప్పినటువంటి స్వామీజీలు, మీరు చెప్పినటువంటి గురూజీలు, మీరు చెప్పినటువంటి ఆధ్యాత్మిక గురువులు రామమందిర నిర్మాణం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటే మరి మీరెందుకు యాగాల పేరిట నేనే అసలు సిసలు హిందువునని చెప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. మనం అధికారంలోకి రావడానికి, మనం కుటుంబం బాగుండడానికి, కొడుక్కి పట్టాభిషేకం చేయడానికి యాగాలు చేయొచ్చు, కానీ యాగంలో వాడుతున్నటువంటి దేవునికి గుడి కట్టాలంటే అది మాత్రం నాకు సంబంధం లేదని మాట్లాడతాడు. ఇది బాధాకరమైనటువంటి అంశం. ఒక రాజకీయ పార్టీగా ఎస్ఆర్నో చెప్పడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? అందరికీ తెలుసు అది సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు చెప్తే కట్టరా ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు మరి అట్లంటే మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం కూడా కోర్టులో ఉంది. 4%, 5% రిజర్వేషన్లనే కోర్టులు కొట్టేసినాయి. ఇంకా విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మరి అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేసినావు? 12% మైనార్టీలకు రిజర్వేషన్లు కావాలని విషయం సుప్రీంకోర్టులో ఉండగా నువ్వు రిజర్వేషన్స్ ఎట్లా చేస్తావు? అంటే ముస్లిం సోదరులకైతే ఒకటి, మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి హిందువులకైతే ఒక నీతి ఉంటుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అయోధ్యలో రామ మందిరం ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల ఆకాంక్ష. రామ మందిర నిర్మాణాన్ని భారతీయ జనతా పార్టీ చట్టానికి లోబడి కొనసాగిస్తుంది. రామ మందిరం మాట్లాడాల్సినటువంటి అంశం కాదంటే నీ కూతురు ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ కాశ్మీర్ గురించి పార్లమెంట్లో ఎట్లా మాట్లాడుతుంది? కాశ్మీర్కి కవితకున్న సంబంధం ఏంది? తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులు కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అయోధ్య పట్ల మీ వైఖరి ఏందనే చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పేంతవరకు దాకా భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిలదీస్తాయి, ప్రశ్నిస్తూనే ఉంటాయి. అంటే చంద్రశేఖరరావు గారు నోరు, చంద్రశేఖరరావు గారి అవసరము,
దాన్ని బట్టి ఆయన ఎట్లా మారుతాడు అనేది 2006 ఎన్నికల సందర్భంగా మనం ఒకసారి చూసినాం. ఈరోజు ఎవరైతే మా ఫ్రెండ్లీ పార్టీ, అవును బరాబరి కలిసి పనిచేస్తాం, కలిసి పోటీ చేస్తాం, మా ఫ్రెండ్లీ పార్టీ, మొన్ననే మేము ఒక ఎమ్మెల్సీ ఇచ్చినాం అని చెప్పుకున్నటువంటి పెద్ద మనిషివి కరీంనగర్ ఉప ఎన్నిక సందర్భంగా అదే ఎంఐఎం పార్టీ గురించి, అదే అసదుద్దీన్ ఓవైసీ గురించి ఏం మాట్లాడింది అనేది ఒకసారి మీకు అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది, కానీ మళ్ళీ ఒకసారి కూడా మీకు గుర్తు చేద్దామని అనుకుంటున్నాం. అంటే చంద్రశేఖరరావు గారికి ముస్లింల ఓట్లు అవసరం ఉంటే మైనార్టీ రిజర్వేషన్ అంటాడు. ఇవాళ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే నరేంద్ర మోడీ గారి కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నాయి, పార్లమెంటు ఎన్నికలలో ఎక్కడైనా ఓడిపోతామేమో అనేటువంటి భయం రాగానే నేనే అసలు సిసలు నికార్సైన హిందువుని అంటాడు. ఎవరైనా అడిగిరా అయ్యా కేసీఆర్ నువ్వు హిందువా ముస్లిమా, నువ్వు ఏ పక్కుంటావని ఎవరైనా అడిగినరా? ఎవరు అడగకుండానే ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు? ఎందుకు ఆయననే తాను హిందువునని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఒక నిమిషం మీరు అనుమతిస్తే ఇదే ఎంఐఎం పార్టీ గురించి, అదే అసదుద్దీన్ ఓవైసీ గురించి చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినారో ఒక్కసారి వినండి దయచేసి. రండి జగన్. असदुद्दीन ओवैसी 25 लाख में नहीं 25 करोड़ में भी बिकने वाले नहीं है, ये दुनिया के सामने है. हैदराबाद मुस्ती पार्टी మొత్తం తెలంగాణ ముస్లింలను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా పోతాం, పాత బస్తీలని బండారం బయట పెడతాం. ఎంఐఎం మేము డెఫినెట్ గా ఫ్రెండ్లీ పార్టీ, మేము కలిసి పనిచేస్తా ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి గారి మాట. ఇకపోతే నరేంద్ర మోడీ గారి గురించి కూడా ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మీకు అందరికి గుర్తుండి ఉంటాయి. గజమంత్రి హోదాలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారు మాట్లాడినటువంటి మాటలు, నా 3.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో అస్సలు అవినీతికి ఆస్కారం లేకుండా ఒక కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి గొప్ప మహనీయుడు నరేంద్ర మోడీ అని మాట్లాడిండు. మెదక్ జిల్లాకి, వెనుకబడిన తెలంగాణ ప్రాంతానికి ఒక రైల్వే లైన్ ఇచ్చి, మనోహరాబాద్ దగ్గర నుంచి పెద్దపల్లి దాకా రైల్వే లైన్ ఇచ్చి దానికి పైసలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పారు. నిన్న నిజామాబాద్లో కవిత మాట్లాడుతుంది, కేసీఆర్ చెప్తాడు మనోహరాబాద్ నుంచి పెద్దపల్లికి 900 కోట్లు కవిత తెచ్చిందంట. ఎక్కడికెళ్ళి తెచ్చింది? నిజామాబాద్లో పసుపు రైతులను దోసుకొని తెచ్చిందా? ఎర్రజొన్న రైతుల పైసలు అవి, లేకపోతే ఆమె ఎంపీ ల్యాడ్స్ అవి? నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పైసలు. ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గురించి దామరచెర్లలో సోలార్ పవర్ ప్లాంట్ని మంజూరు చేసినప్పుడు చంద్రశేఖరరావు గారు నిండు శాసనసభ వేదిక ఒక మాట అన్నాడు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల్లో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నా ఒక ఫైలుని 15 రోజులలో క్లియర్ చేసినందుకు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్తో పాటు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఈ నిండు శాసనసభ అభినందిస్తుంది అని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టిండు, మాట్లాడిండు. మనం ఇలా అడగాలి, వారిని ఇది నోరా, అది తాటి మట్టనా? పొద్దుగాలు ఏం మాట్లాడతావు, పొద్దుకు ఏం మాట్లాడతావు, ఇంకా లేట్ నైట్ అయితే ఇంకేం మాటలు వస్తున్నాయి అనేది తెలంగాణ సమాజం ఇలా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారిని పొగిడినది తెగిడిన సందర్భాలను ఉద్దేశించి చంద్రశేఖరరావు గారు మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా దయించి ఒక 2 నిమిషాలు వినాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది గజ్వేల్లో. 40 साल से मैं भी राजनीति में हूं, पहली बार कोई केंद्र सरकार जो मैं अपने आंखों से देख रहा हूं, इसका मैं खुद साक्षी हूं, मैं खुद गवाह हूं. 100% भ्रष्टाचार रहित सरकार आज भारत में चल रहा है, ये आपके नेतृत्व में चल रहा है. ये श्रेय हिंदुस्तान के तारीख में, हिंदुस्तान के इतिहास में भ्रष्टाचार रहित सरकार चलाने का ये श्रेय मोदी जी कोई माने ना माने जरूर है, ये लिखा रहेगा, ये श्रेय आपको मिलना चाहिए.
ఇంకొకటి వినండి, ఇంకొక నిమిషం. మీకు నమ్మకం అనిపించేది కానీ బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన తెలంగాణకు వచ్చినప్పుడల్లా మీకు ఇన్ని డబ్బులు ఇచ్చాం అన్ని డబ్బులు ఇచ్చామని మాట్లాడతాం. ఆయన ఏమి ఇచ్చింది లేదు మనకు. రాజ్యాంగబద్ధంగా ఏది రావాలని అది వస్తా ఉంది. दूसरा बात मैं ये भी कहना चाहता हूँ, ఇది గజ్వేల్ సభనే. आप विश्वास रखते हैं, काफी बड़ी समय आप मुख्यमंत्री रह चुके हैं, राज्यों के जनता का आशा क्या होता है और राज्यों को सरकार क्या करना चाहते हैं, कितने अड़चन उनके सामने होते हैं, ये बात सबसे ज्यादा आप जानते हैं. सेंट्रल गवर्नमेंट से राज्यों को दिए जाने वाला डिवोल्यूशन आप प्रधानमंत्री बनने से पहले सिर्फ 32% था. बड़े सोच विचार के बाद आपने 2 कदम उठाए, इसका भी श्रेय आपको मिलेगा और आपका नाम भारत के इतिहास में सुस्थिर रहेगा. 32% डिवोल्यूशन को आपने 42% बना दिया. हिंदुस्तान के सारे मुख्यमंत्रियों के तरफ से, सारे राज्यों के तरफ से, व्यक्तिगत रूप से, मेरे तरफ से इस बात को मैं आपको धन्यवाद देता हूं और आपको बधाई भी देता हूं. ఆలోచన విధానం ఏంటంటే, రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో కేంద్రంలో సయోధ్య చేసుకోవాలనుకుంటే కొన్ని సీట్లు బీజేపీకి తక్కువ వస్తే ఏదో ఒక ఆలోచన చేద్దామనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రతోటి ఈ రకంగా గత 2 సభలలో నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ సమాజానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, మధ్యలో బ్రోకర్లు, దళారులు ఎవరు అవసరం లేదు. తెలంగాణలో జాతీయ రహదారులు లేవంటే, తక్కువ ఉన్నాయంటే 46,000 కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణకి ఈరోజు జాతీయ రహదారుల విస్తరణకి సహకరించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రోజు కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు, 16+1, 16+1. మేము ఇలా తెలంగాణ ప్రజలకు చేసేటువంటి విజ్ఞప్తి ఒకటి, 2014లో టీఆర్ఎస్ 11 గెలిచింది. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెసు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ, చామకూర మల్లారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ, ముగ్గురిని కలుపుకుంటే 11+3 14 అయినాయి. ఆ +1 ఎట్లా ఉంది, 14 ఉన్న ఒకటి 15 ఉన్నాయి. 14 ఉన్న ఒకటితోటి ఏం చేసినావు సారు, రేపు 16 ఉన్న ఒకటి ఏం చేయగలుగుతావు అనేది ఈరోజు తెలంగాణ సమాజం అడగాలి. 14 ఉన్న ఒకటి వస్తే కవితను మంత్రిని చేసేందుకు కాళ్ళరిగేలాగా తిరిగినావు. ఎన్నడూ కాళేశ్వరంకి జాతీయ హోదా కావాలని మాట్లాడలేదు. ఎప్పుడో ఈ మధ్యలో ఎలక్షన్లు వస్తుంటే అప్పుడప్పుడు పోయినటువంటి దరఖాస్తులలో కాళేశ్వరం గురించి ప్రస్తావించినావు తప్ప, నువ్వు ఎప్పుడు ఢిల్లీకి పోయినా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచురి సారు, లేకపోతే నా బిడ్డను మంత్రిని చేయరు సారు, నన్ను ఎన్డీఏలో కలుపుకోరని బతిలాడినవు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసింది ఒక్క ఎంపీ కొలిసిన భారతీయ జనతా పార్టీ పనిచేసింది. రేపు 14+1 16+1 అయినా, లేకపోతే నువ్వు ఇంకెవరినైనా కలుపుకొని అవి 100+1 అయినా నువ్వు చేయగలిగేది నీ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప తెలంగాణ సమాజం కోసం నువ్వు పనిచేయవు. తెలంగాణ సమాజం కోసం అసలు సిసలుగా పనిచేసేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ రోజు నుంచి వచ్చేటువంటి ప్రతి ఎన్నికలలో తెలంగాణ సమాజానికి, విద్యావంతులకి, మేధావులందరికీ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి, ఈ నెల 22న జరిగేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో శాసనసభలో, శాసన మండలిలో ప్రతిపక్షాలనే లేకుండా గొంతుల్ని నొక్కేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో కాంగ్రెస్లో చేరిన వాళ్ళు పొద్దుగా లేడుంటారు, సాయంత్రం ఏడిపోతారో తెలుస్తలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, చంద్రశేఖరరావు గారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా గత 5 సంవత్సరాలు ఎంత నికార్చుకున్నారో మనమంతా చూసినాం. కాబట్టి రేపు 22న జరగబోతున్నటువంటి శాసనమండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, సహచర న్యాయవాది మిత్రులు, పెద్దలు సుగుణాకర్ రావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపేయాలని తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తూ, పార్లమెంటు ఎన్నికలలో కూడా అభ్యర్థి ఎవరైనప్పటికీ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ఎంపీలకు మధ్యలో ఉండేటువంటి సత్సంబంధాలు ఎట్లుంటాయి, మధ్యలో టీఆర్ఎస్ వాళ్ళు గెలిచి దళారీ పాత్ర పోషిస్తే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించాలని తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ, సంతోష్ గారు మీరు ఫ్యాన్ లేకపోతే ఇక మీడియా మిత్రులు వెళ్ళిపోతారు. ధన్యవాదాలు. తొందరగా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక్కొక్క సందర్భంలో మాట్లాడదామని ఆయన మాట్లాడుతుంది అనమాట. వినయ్ చాయ్ రావాలి, చాయ్ జర సైడ్ ఇరుతా మీకు కొద్దిసేపు, నేనే వస్తాను అన్న దగ్గర. మాట్లాడదాం.